ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కోరారు. గురువారం రాత్రి నస్పూర్ కాలనీ సిసిసి కార్నర్లలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్తో కలిసి ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. నస్పూర్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. తాను గెలిచిన నెలలోగానే అన్ని ఏరియాల్లో తాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకున్నానని చెప్పారు. ఈ ప్రాంత పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, యూత్ కాంగ్రెస్ తాళ్ల సంపత్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శి బొడ్డు లచ్చన్న, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మేకల దాసు, కౌన్సిలర్లు పూదరి కుమార్, తెనుగు లావణ్య దేవేందర్, సీపతి సుమతి మల్లేశం, కోడూరి లహరి, మాజీ సర్పంచ్ తేలేటి కిష్టయ్య, గోపాలరావు, నాయకులు ధర్ని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మనం అక్కడ ఇంద్రవెల్లిలో అందరూ అనుకున్నారు, అబ్బా కాంగ్రెస్ కి ఇంత ప్రజల మద్దతు ఉందా అని చెప్పినప్పుడు 1 లక్షకు పైగా రాష్ట్రంలో అందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి. అమ్మ మన దగ్గరే ఉంది, మన మంచిర్యాల జిల్లాలోనే అంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన మంచి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు ఏ నమ్మకంతో ఏ అభిమానంతో మీరు ముందు ఏదైతే నమ్మకం నా మీద ఉంచుకున్నారో, మా కొడుకు వెళ్తాడు, మా అన్నకి వెళ్తాడు, మా తమ్ముడికి వెళ్తాడు, మాకు న్యాయం జరుగుతుందని మీరు ఆశించారో తప్పకుండా చేస్తాను. సిద్ధపడినా చేస్తున్నా కూడా ఇప్పుడు 4 నెలల్లో కొన్ని కార్యక్రమాలు చేసి చెప్తాను. నేను ఇంకా చాలా చేసేది, నేను చేసే ఇంత ఇంకా చేసిన 10 పైసలు, మా 10 పైసలు మందమైన ఇంకో 90 పైసలు చేసేటిని తప్పకుండా చేస్తాను సిద్ధంగా ఉన్నా. మీరు ఇచ్చిన బలము, నాకున్న ధైర్యం 2 కలిపి తోడని తప్పకుండా ఎవరినైతే కొట్టాడితే మనకు వచ్చేది తీసుకొస్తా. ఎన్నికల కన్నా ముందు ఏదైతే ఎన్నికల్లో చెప్పినో ప్రతి సమస్య చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్న దాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత నాది. ఎన్నికల ముందు చెప్పిన ఎన్నికలు అయిపోయినా మర్చిపోవడం కాదు. ఇలా ఎన్నికలు అయిపోయినాక 3-4 నెలలు మీ అందరి దగ్గర వచ్చి కలవకపోవడానికి కారణం కూడా అదే. నేనేమనుకున్నంటే ఇంతమందికి ఇంత నమ్మకంతో నా మీద నా కొడుకు అన్న గెలిస్తే మాకు ధైర్యం వస్తే నాకు ధైర్యంతో గెలిపించాను. కాబట్టి ఈ అక్కజాల ఇంటికి కూడా ఏదో పట్టుకొని పోవాలి, వట్టికి పోతే మంచిగా ఉంటుందని చెప్పి 73 కోట్ల రూపాయలు మంచినీళ్లకు ఇక ఒక్కసారి ఈ సంవత్సరం అయిపోయి వచ్చే ఎండాకాలం నుంచి 50 సంవత్సరాల వరకు మంచినీళ్ళ సమస్య ఉండదు. మంచినీళ్ళ గురించి మీరు మర్చిపోండి. 50 సంవత్సరాల దాకా ఈ నస్పూర్ పట్టణంలో మంచినీళ్ళ సమస్య చేసి 73 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాం మంచినీళ్ళు. ఎన్నికల కన్నా ముందు చెప్పినప్పుడు ఇస్తున్నాం, కానీ కొన్ని వాటిలో ఎక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం పరిస్థితులు ఇంకో నెల అయితే అయిపోతాయి. ఇవాళ మీకు ఒక శుభవార్త చెప్తే పడండి. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో 95% మందికి మంచినీళ్ళు ఇస్తున్నాము. 95% మంచికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చిన. ఇవాళ సాగునీళ్ళు రావన్నారు, కొట్లాడి తీసుకొచ్చిన పంటలు 100% పడినాయి. రాష్ట్రం అంతా కరువు ఉన్నది. ఎక్కడ ఏ నియోజకవర్గం కూడా 80% 90% ఎండిపోయినాయి. మన దగ్గర మాత్రం 100% పంటలు వచ్చినాయి. ఇక రైతులను చూసే వడ్లు 9.5 సంవత్సరాల నుంచి జలగల ఎట్లయితే మనిషి రక్తం పిలిస్తే అట్లా పీల్చుకుంటా ఈ టీఆర్ఎస్ దొంగలు అందరు కలిసి ఇక్కడి నుంచి అలా ముఖ్యమంత్రి దాకా మొత్తం 1 కిలో క్వింటల్కు 12 కిలో దోసుకున్నారు తాళ్ళ పేరు మీద. గెలిచినాక 3 రోజులకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడ లేను, హైదరాబాద్లో కూడా ఇక్కడ ఫోన్ చేసి చెప్పి బంద్ చేయించిన. నేను బంద్ చేయించినాక పోయిన వర్షాకాలం నేను బంద్ చేయించిన. గెలిచినాక 3 రోజులు 3 తారీఖు వెళ్తే 6 తారీఖు బంద్ చేయించిన. నన్ను ఇక్కడ మంచిర్యాల మంచిగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు అదే పని చేస్తాడు. అంటే మంచిర్యాల ఏది మొదలవుతుంది అది రాష్ట్రం అంతా జరుగుతుంది. అదేవిధంగా మీ ఎన్నికల ముందు చెప్పిన విద్య గురించి, మీకు బీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు సమస్య విద్య, ఇంకోటి ఆరోగ్యం. ఆ 2 మీకు మీ సమస్యలు తీస్తే మీ సగం బరువు దిగినట్టే. అందుకనే విద్య మీద మొత్తం ఫోకస్ పెట్టి ప్రభుత్వ బళ్ళు 280 బళ్ళు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అందులోకి వాటి కోసం అని చెప్పి రిపేర్లు కానీ పునరుద్ధరణ కానీ చేస్తే మన బీద వాళ్ళ పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బళ్ళలో మంచి చదువు చెప్పిస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ఫీజు కట్టే బాధ తప్పుతుందని చెప్పి 32,65,00,000 రూపాయలు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో విద్య ఈ బళ్ళ పునరుద్ధరణ, ప్రభుత్వ బళ్ళ పునరుద్ధరణకు తీసుకొచ్చిన. ఇది ఈ రాష్ట్ర చరిత్రనే మొదటిది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ నిలబడ్డారు. వారి తాత పెద్దలు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి కూడా పనిచేసారు. మన
పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీ కూడా పనిచేశారు, వారి నాన్న కూడా ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ గారు. ఖచ్చితంగా అబ్బాయికి మీ తరఫున ముఖ్యమంత్రిని అడిగితే చెప్పిన నాకైతే 66,000 ఇచ్చారు. ఎంత తీసుకొద్దామంటే 1,00,000 ఓట్లు వస్తాయని చెప్పి 1,00,000 ఓట్లు ఇచ్చిన అనుకోండి, 1,00,000 సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా అడిగి నేను 1,00,000 ఓట్లు ఇచ్చిన 1,00,000 ఓట్లకు 1,00,000 పనులు చేయమని తీసుకొస్తా నేను. కానీ ఆ పని మీరు చేయని మిగతా పని నేను చేస్తాను. అందరూ ఒక్కసారి పేరు ప్రతి ఒక్కరు చెప్తున్న తల్లి, మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించారో తప్పకుండా నేను జన్మజన్మను మర్చిపోను. మీ రుణం ఖచ్చితంగా తెచ్చుకుంటా. ఇక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మన అందరి కోసం పనిచేస్తా, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరితో కలిసి అని చెప్పేసి ఈసారి పార్లమెంట్లో ఎన్నికలలో నిలబడడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను. ఈసారి 1,00,000 మెజార్టీతోని గడ్డం వంశీని గెలిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి బీజేపీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐబీ బెల్లంపల్లి చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ రోడ్డు మీదుగా శ్రీనివాస టాకీస్ వరకు చేరుకుంది. ర్యాలీకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు హాజరు కాగా, పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి ఆశీర్వదించి నరేంద్ర మోదీ గారిని గెలిపించాల్సిందిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనకు గ్యారంటీల పేరు మీద మోసం చేస్తుంది. ఇక్కడికి మంచిర్యాల ఒక్క చెల్లెలు చాలా మంది వచ్చారు. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మీ అందరికీ నెలకు 2,500 రూపాయలు మీ ఖాతాలో వచ్చారని చెప్పింది. మీకు ఎవరికైనా వచ్చినాయా? నెలకు 2,500 కొంతమందితో రానట్టుంది, దునియాలకు అందరికి వచ్చినట్టుంది. రాలేదు చేసినట్టు రాలేదు, ఎవరికి రాలేదు. 6 నెలలు అయింది, 12వ నెలలో గవర్నమెంట్ వచ్చింది. ఇది 5వ నెల. 6 నెలలు అంటే మీకు ఒక్కొక్కలకు 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాధ్యున్నది, మీ ప్రభుత్వం బాధ్యున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి ఏర్పడడానికి వస్తే మీరు మీకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు చెల్లించమని అడగండి. ఇంకేం చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తున్నా, గ్యాస్ సిలిండర్ పెద్ద మనుషులకు పెన్షన్ 4,000 రూపాయలు అని చెప్పారు. వేతనం 4,000 పెన్షన్ వచ్చిందా? ఇంకా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 6 నెలల్లో కష్టపడిందంతా ఇప్పుడు కష్టపడతారు. ఎందుకు? రోజుకొకటి ఎన్ని రోజులు ఉంటే అన్ని వచ్చాయి. ఆయన ధర పెట్టిన కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలు పెట్టి గెలుస్తామనుకుంటారు. కానీ మీరందరూ గుర్తు పెట్టుకొని మా గోమాస శ్రీనివాసన్న ఒక పేద కుటుంబం నుంచి, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చేది. ఆటలంటే ఏంటో తెలుసు, పేద ప్రజల సమస్యలు అంటే ఏంటో తెలుసు. కనుక మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేద్దాం, మా గోమాస శ్రీనివాసన్నను గెలిపిద్దాం. మిత్రులారా, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, ఇంతకు చేసినట్టు తెలంగాణ
స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ గెలవలేదు, రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీ కాదు. అయితే రాబోయే ఎన్నికలు హైదరాబాద్ కోసం కాదు, రాబోయే ఎన్నికలు జిల్లా కోసం కాదు, రాబోయే ఎన్నికలు దేశం కోసం జరగబోతున్నాయి. దేశం కోసం ఢిల్లీలో ఎవరు ఉండాలా, ఎవరు ఉండాలా? 2014లో మోదీ గారిని గెలిపించారు, 18లో 19లో మోదీ గారిని గెలిపించారు. ఈ రోజు 24లో కూడా మరొకసారి మూడవసారి దేశ ప్రధానిగా మోదీ గారిని గెలిపించాలనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బొగ్గుల కుంభకోణం, ప్రభుత్వాల కుంభకోణం, ఆటల కుంభకోణం, ఆకాశంలో కుంభకోణం, లక్షణంలో కుంభకోణం, ఎక్కడ చూసినా ఈ కుంభకోణం లక్షలాది కోట్లు సంపాదించినటువంటి కాంగ్రెస్ నాయకులు మిత్రులారా, 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. మన దేశంలో కానీ విదేశాల్లో కానీ మోదీ గారిని అవినీతి మచ్చలేని నాయకుడిగా అందరూ చెప్పుకుంటున్నటువంటి నాయకుడు. 4 గంటలలో హైదరాబాద్ పోతున్నాం. అటువంటి రాజకీయ రహదారులు 50 సంవత్సరాల నుంచి ఒకవైపు అయితే కేవలం 10 సంవత్సరాల్లో ఇంకొక వైపు మోదీ గారు జాతీయ రహదారులు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. అయ్యా ఈ రోజు నరేంద్ర మోదీ గారు తెలంగాణ గెలిచిందంటే సంవత్సరాలుగా మనందరికీ కులదైవం, మన చాలా మంది పుట్టిన తీసేటువంటి దైవం మన దేవతలు. అటువంటి సంవత్సరాల పేరు మీద ఈ రోజు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. అయ్యా నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిండు, మళ్ళీ 2019లో ప్రధానమంత్రి అయిండు. ఇప్పటి వరకు రిజర్వేషన్ తీసేయలేదు. జమ్మూ వారికి నరేంద్ర మోదీ ఉండగా ఈ దేశంలో రిజర్వేషన్ తీసేసేటువంటి తప్ప వారికి లేదు అని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా, నేను మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, ఈ ప్రాంతంలో ప్రజలు ఒక వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకాలతో పాటు 24 గంటలు నిరంతరంగా మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించింది. కాబట్టి మీరందరూ కలిసి 11వ తారీఖున పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఎందుకంటే ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తే అందులో 40 సంవత్సరాలు వివేక్ వెంకటస్వామి కుటుంబం ఈ పెద్దపల్లిని పరిపాలించింది. కానీ మిత్రులారా, ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో విద్యుత్ సంబంధించిన టెక్నికల్ కాలేజీలు రాలేదు, నవోదయ విద్యాలయాలు రాలేదు, క్షేత్ర విద్యాలయాలు రాలేదు. ఒక మాట చెప్పాలనుకుంటున్నా, రిజర్వేషన్ సంబంధించినటువంటి ఈ విషయంలో తీసుకుంటే దేశ రాజకీయాల్లో ఆలోచించగలిగితే చాలా పెద్ద వ్యక్తులలో సూర్యుడు చంద్రుడు కాదు రిజర్వేషన్ అనేది. ఎందుకంటే మనకు చాలా పీఠంలో ఇవాళ రిజర్వేషన్ పట్ల పూర్తి స్థాయిలో ఒక మన భారతీయ इस देश के अंदर पूरी तरह से इस देश के संविधान का हिसाब से सबको मान के रखा है, जिसमें रिजर्वेशन भी मान के रखा है, वो रिजर्वेशन कभी कैंसिल नहीं हो सकता है। బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
నేడు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గాండ్ల సమ్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ సందర్భంగా సమ్మయ్య పట్టణంలో గౌరవాధ్యక్షులుగా పలు కుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా కుల సంఘాల నాయకులు గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి జరగడంతో పాటు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని నమ్మి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ఉన్నారు. చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు ఒక స్ట్రీట్ కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణని గెలిపించడానికి ఆర్కీపురంలో ఇంత పెద్ద సంఖ్యలో రావడం, మీరందరూ కూడా గడ్డం వంశీకృష్ణని ఏమైందమ్మా ఏదో అన్నావు వేసి ఓటేపిస్తాం. చాలా సమయం అయిపోయింది, అందరు కూడా టైర్డ్ అయిపోతున్నారు, వెళ్ళే సమయం వచ్చింది. 3-4 అంశాలే చెప్తామా, ఎక్కువ సమయం మాట్లాడా. మీరు కూడా ఇంటికి పోయేది ఉన్నది, వండుకునేది ఉన్నది, తినేది ఉన్నది. నన్ను పిలిస్తే నేను కూడా వచ్చి 8,000 మీ అకౌంట్లో పడిన తర్వాత వస్తాను. ఇప్పుడు రాను, ఎందుకంటే మీకు అరే ఉండే రాము. నేను మొన్న ఎలక్షన్లో మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. చాలామంది అన్నారు, కేసీఆర్ అన్నాడు, ప్రతిపక్షాలు కిషన్ రెడ్డి అన్నాడు, ఎందుకు అమలు చేయలేదు 6 గ్యారెంటీలు అని చెప్పి అడగడం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి, కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడు, ఇయ్యలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు, ఇయ్యలేదు. రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తాడు, కేవలం 25,000 చేసింది. ఏదైతే హామీలు ఇచ్చిందో ఓన్లీ 1-2 హామీలు నెరవేర్చింది, కానీ ప్రజలకు ఏదైతే ఆకాంక్షలు ఉండనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అదైతే నెరవేర్చలే కేసీఆర్. అట్లానే 15 లక్షల రూపాయలు వేస్తాడు, ఇచ్చిందమ్మా ఎవరికన్నా? వేయలే. ఇంకోటి ఏమన్నాడు, నేను ప్రధానమంత్రి అయితే నిత్యావసరాల ధరలు అసలే పెరగవని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు ఒక మీటింగ్లో, కాంగ్రెస్ ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తుంది పెట్రోల్, నేను 50 రూపాయలు ఇస్తానని చెప్పి మనందరికీ మాట ఇచ్చిందా లేదా? ట్యాక్స్ తక్కువ చేసి నేను 50 రూపాయలు ఇస్తాను, కానీ మన ధర ఎంత చేసిండు? 110 రూపాయలు చేసిండు. ఈ నెల 13వ తేదీన జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాక వెంకటస్వామి గారి మనవడు డాక్టర్ వివేక వెంకటస్వామి గారి కుమారుడు వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. మనందరం కూడా కష్టపడి పనిచేసి ప్రతి ఓటర్ని కలుసుకొని ఈనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని గురించి సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా ప్రభుత్వంలో ఉండి కూడా వేలం గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేసిన సమ్మె పోరాటానికి మద్దతు ఇచ్చారు. అందుకే సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ యూనియన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి కార్మిక వర్గం గెలిపించాలని పిలుపునిచ్చారు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రతినిధులు కూడా గనుల వేలం ప్రైవేటీకరణకు అంగీకరిస్తున్నారని ఆరోపించారు. గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడడానికి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని కార్మికులను కోరారు. ఒకవైపు పెట్టుబడిదారుడు కార్పొరేట్ ఓనర్ వంశీ, కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ ఒకవైపు కార్మికులు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలని కోరారు. కార్మికుల కష్టాలు కార్పొరేట్ ఓనర్కు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. గోల్డెన్ హ్యాండ్ షేక్, స్వచ్ఛంద పదవి విరమణ పథకాలతో కార్మికులకు డబ్బులు ఎరజూపి బలవంతంగా సంస్థ నుంచి గెంటి వేశారని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు సంతకాలు చేసి వారసత్వ ఉద్యోగాలు పోగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ కార్మికులపై ప్రేమతో కారుణ్య ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు కె సురేందర్ రెడ్డి, పానగంటి సత్తయ్య, పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, నాయకులు తిరుమలరావు, హరీష్, రవి, పోషం, వెంకట్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టి నరేష్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. రికవర్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లించేటువంటి విధానం మీద మాట్లాడడానికి అయితేంది. అలాగే కార్మికుడు దిగిపోయినటువంటి సందర్భంలో ఒక సొంత ఇంటి కోసం స్థలాన్ని సమకూర్చడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడేటువంటి విషయంలో అయితేంది. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ చాలని పెన్షన్ విషయంలో ₹1 కోటి రికవర్ అయితే కూడా నా అసలు కాదు కదా, వడ్డీని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురావడానికి పార్లమెంటులో చర్చించడానికి ఒక మన సింగరేణి గొంతుకగా పార్లమెంటులో మన ఈశ్వరన్న లాంటి వాళ్ళ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఇచ్చినట్లయితే మన గొంతుకగా మాట్లాడతాడు అనేటువంటిది. సింగరేణి కార్మికులకు కూడా 2వ పెన్షన్ని ఏర్పాటు చేసి ఈ 2 పెన్షన్లు కలపడం వల్ల కాస్తో కూస్తో అన్న లబ్ధి చేకూరుతుంది రిటైర్ అయినటువంటి కార్మికులకు అనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఈరోజు కార్మికుల సంఖ్య తగ్గుతున్నది అనేటువంటి చెప్పేటువంటి రాజకీయ పార్టీ నాయకులకైతేంది లేదా జాతీయ సంఘ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. అడ్డుకునేటువంటిది ఒక్క రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ సింగరేణిని కాపాడేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంటులో పోటీ చేసేటువంటి వాళ్ళకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేసినటువంటి విషయాన్ని కూడా కార్మిక వర్గానికి తెలియజేస్తూ గెలిపించాల్సిందిగా ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.